హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు మనం ఈ వీడియోలో చాట్ జీపీటీకి సంబంధించిన న్యూ అప్డేట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఎలా యూస్ చేయాలి, అలాగే దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎవరికి ఫ్రీగా చాట్ జీపీ యూస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో వీటి గురించి ఓవర్ వ్యూ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం. సో ఇప్పుడు మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో జనరల్గా మనందరికీ చాట్ జీపీటీ గురించి అయితే ఐడియా అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం సెర్చ్ చేసి దాన్ని గెట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏఐ అనే ప్లాట్ఫామ్ నుంచి మనకు చాట్ జీపీటీని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో సేమ్ ఇలాగే ఎలా అయితే గూగుల్ వర్క్ అవుతుందో ఇది ఇలాగే వర్క్ అవుతుంది. కాకపోతే దీంట్లో అకౌంట్ క్రియేషన్ అనే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇలాగే సో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే సెర్చ్ చేస్తే సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్స్ని అలాగే హైలైట్ పాయింట్స్ని మనకు డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. కాకపోతే రీసెంట్గా మనకు మార్చి 14న ఒక న్యూ ఎడిషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో సో వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. How do I access ChatGPT 4? To get the ChatGPT 4, you will need the paid version of the site. ChatGPT Plus, here's how you can get a subscription. సో ఇక్కడ మనం చూసుకుంటే ChatGPT 4కి సంబంధించి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి అయితే వస్తుంది. సో అంతకుముందుకు మనకు ChatGPT 3 అయితే ఉంది. సో ఇప్పుడు మనకి పెయిడ్ వర్షన్ అలాగే సబ్స్క్రిప్షన్ కింద ChatGPT 4 అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ యొక్క వివరాలు, సో మంత్లీ ఎన్ని డాలర్స్ అయితే ఉంటాయి, సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఇందులో ఉన్న న్యూ ఫ్యూచర్స్ గురించి కూడా మనం చూద్దాం. ఫస్ట్ మనం URL గురించి తెలుసుకుందాం. ఓపెన్ అప్ ద ChatGPT సైట్. సో మనకి అఫీషియల్ సైట్ వచ్చేసి https అలాగే chat.openai.com. సో ఇది జనరల్గా మనకు ChatGPTకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో దీంట్లో ఈ URL యూస్ చేసి లాగిన్ అవ్వగానే సో మనకు సైన్ అప్ అలాగే లాగిన్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సో సైన్ అప్ క్లిక్ చేయండి. అలాగే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. సో లాగిన్ అయిన తర్వాత మనకి విండో ఓపెన్ అయితే ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ChatGPTకి సంబంధించిన ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంటుంది. అలాగే మనకు లెఫ్ట్ సైడ్ మనకి అప్గ్రేడ్ టు ప్లస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ అప్గ్రేడ్ టు ప్లస్ అనేది మనకు ఎవరైతే ChatGPT 4 లేటెస్ట్ ఎడిషన్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారో సో ఈ ఆప్షన్ క్లిక్ చేసి మనము అప్గ్రేడ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకు దీనికి సంబంధించి ఆల్రెడీ ప్లస్ యూజర్స్ ఏ విధంగా యాక్సెస్ చేస్తారో చూద్దాం. సో ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో సో వాళ్ళకి మనకి ఫస్ట్ అప్డేట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రీ ప్లాన్ ఒకటి, ఇంకోటి ChatGPT ప్లస్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ డిఫాల్ట్ లైక్ ప్రజెంట్ మనం యూస్ చేస్తున్నాం కదా. సో వీటికి సంబంధించిన ఫీచర్స్ ఇవి. సో నెక్స్ట్ అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఫీచర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అవైలబుల్ వెన్ డిమాండ్ ఈస్ లో. సో ఇక్కడ చూసుకుంటే అవైలబుల్ ఈవెన్ వెన్ డిమాండ్ ఈజ్ హై. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT 1 lakh అకౌంట్స్కి సపోర్ట్ చేస్తుంది అనుకోండి. 1,10,000 అకౌంట్స్ యాక్సెస్ చేస్తున్నారు అట్ ఏ టైం. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ 10,000 అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో అప్డేట్ వాళ్ళకి యాక్సెస్ ఫాస్ట్గా ఇచ్చేసి నెక్స్ట్ రిమైనింగ్ 1 lakh ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ సో ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకి యాక్సెస్ యొక్క ఫాస్ట్ స్పీడ్ ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ చేసిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ యొక్క స్పీడ్ యాక్సెస్ అనేది ఈ 1 lakh యూజర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 2G నెట్వర్క్ 3G నెట్వర్క్ ఎంత డిఫరెన్స్ ఉందో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3G నెట్వర్క్ అతను ఒక పర్సన్ ఉన్నాడు, నెక్స్ట్ 5G నెట్వర్క్ అయితే ఉంది. సో వీళ్ళకి ఇద్దరికి యాక్సెస్ అనేది స్పీడ్ ఎవరికి ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ. సో 5G మొబైల్ ఎవరైతే ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే స్పీడ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 3G మొబైల్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి నెక్స్ట్ ప్రయారిటీ. సో విధంగా ప్రయారిటీ బేస్ విధంగా ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే ఇక్కడ మనం సెకండ్ ఫీచర్ చూసుకుంటే స్టాండర్డ్ రెస్పాన్స్ స్పీడ్, ఇక్కడ చూసుకుంటే ఫాస్టర్ రెస్పాన్స్ స్పీడ్. సో రెస్పాన్స్ అంటే ఏంటంటే సింపుల్గా సో ఏదైనా మీరు క్వశ్చన్ అడిగారనుకోండి సో దానికి సంబంధించిన ఆన్సర్ని క్విక్గా ఇవ్వడం. సో కంపేర్ చేసుకుంటే ChatGPT 3 కన్నా సో ప్లస్ యూస్ చేస్తున్న ఎవరైతే అప్డేట్ చేసుకున్న వాళ్ళకి సో చాలా ఫాస్ట్గా క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సో నెక్స్ట్ ప్రయారిటీ అనేది
లైక్ స్టాండర్డ్ వర్షన్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఉంటుంది. సో ఇది రెస్పాన్సివ్ అనేది. సో మనకు క్విక్గా ఆన్సర్ అనేది రావడం కానీ, సో మనకి ఇంటరాక్షన్ అనేది బాగా ఉంటుందని వీళ్ళు ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ రెగ్యులర్ మోడల్ అప్డేట్స్, నెక్స్ట్ ప్రయారిటీ యాక్సెస్ టు న్యూ ఫ్యూచర్స్. సో ఇక్కడ మనకు జనరల్గా రెగ్యులర్గా ఏవైతే మోడల్స్ అయితే ఉంటాయో అప్డేట్స్ కానీ ఇవ్వడం అయితే కానీ, సో జనరల్గా ఇది సంబంధించిన సైట్కి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది ఇక్కడైతే జనరల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రయారిటీ బేస్గా ఫ్యూచర్స్ అనేది ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో న్యూగా సో యూస్ చేసుకోవడానికి, సో వాళ్ళకి మెయిన్గా వీళ్ళకైతే ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మంచిగా వీళ్ళు ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో కొత్తగా, సో అవైతే యాక్సెస్ చేసుకోవడానికి, సో యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో కాకపోతే కంటెంట్ అయితే సేమ్, మీకు ఏదైతే క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఏదైతే వస్తుందో సో వీళ్ళకి కూడా సొల్యూషన్ అదే ఉంటుంది, బట్ మీకు క్విక్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రయారిటీ అనేది మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది జనరల్గా జరిగేది. సో దీనికి సంబంధించిన మనకి మంత్లీ ఎన్ని డాలర్స్ అయితే ఉంటాయి, సో వీటికి సంబంధించి చూద్దాము. సో ఇక్కడ మనకు అప్డేట్ ప్లాన్ చూసుకుంటే పర్ మంత్ $20 అనేది మన పేజ్ అయితే చేస్తున్నారు. సో $20 అయితే పే చేసి మనకు ChatGPT 4కి సంబంధించి మనం అప్డేట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి యాక్సెప్టెన్స్ మనకు అన్ని కార్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం దీనికి సంబంధించిన బిల్లింగ్ అడ్రస్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సో మొత్తం ఇక్కడ మనకు చూపించేస్తాయి. సో ఇవైతే ఏవైతే కార్డ్స్ వైజ్గా మనం ఇచ్చి లైక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేసి మనము ఈ $20 పే చేసి సో మనం అప్డేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇందాక మనం చూసింది ఫ్యూచర్స్ అంటే లైక్ ఎలాంటి ఫ్యూచర్స్ అయితే ఇస్తున్నారు, సో ఆ ఇన్ఫర్మేషన్ మనం చూసాం. ఇక్కడ చూసుకుంటే పెయిడ్, సో పర్ మంత్ $20 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే పే చేయాలనుకుంటున్నారో, సో అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు, సో $20 పే చేసుకొని మనము అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కరెన్సీ చూసుకుంటే మనకు డాలరు 82 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ US డాలరు. సో 82 × 20 సో పే చేసుకుంటే మనకు సమ్ అమౌంట్ అయితే వస్తుంది. సో దీన్ని మనం పే చేసి మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ChatGPTకి అప్డేట్ చేసుకోవచ్చు లేటెస్ట్ వర్షన్కి. సో ఇప్పుడు నా సజెషన్ అంటే ఫస్ట్ మీరు యూస్ చేయండి. లైక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ మంది యూజర్స్ అయితే ఉన్నారు, బట్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉంది. సో ఎలాంటి లైక్ రెస్పాన్స్ ఇష్యూస్ అయితే ఏం రావట్లేదు. సో కొన్ని రోజులు యూస్ చేసి నెక్స్ట్ అప్డేట్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. లైక్ మనకి ఎలాంటి కంటెంట్ అనేది మనకు యూజ్ అవుతుందా లేదా సో అనేది కూడా తెలుస్తుంది. సో జస్ట్ అప్డేట్ చేసుకునేసి మీరు యూస్ చేయకపోతే మంత్ అనేది అయిపోతుంది కదా. లైక్ మీరు ఇయర్లీ ప్యాకేజ్ అన్న తీసుకుంటే మేబీ కొన్ని రోజులు యూస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ పర్ మంత్ మీకు $20 అంటే సో ఎఫిషియెంట్గా ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ డెవలపర్స్ ఉన్నారనుకోండి, సో లాజిక్స్ కానీ ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. లైక్ లెర్నింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది డ్రాబ్యాక్గా ఉంటుంది కొంచెం. సో నా సజెషన్ సో ఫస్ట్ ప్రజెంట్ ఉన్న ఫ్యూచర్ యూస్ చేయండి. సో ఇంకా మీకు ఇంకా పర్ఫార్మెన్స్ రెస్పాన్స్ పరంగా ఇంకా కావాలి అనుకుంటే, సో మీకు మంచిగా కమ్యూనికేషన్ పరంగా మీకు మంచిగా బాండింగ్ అనేది ఉంటే సో మీరు అప్డేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ChatGPTకి సంబంధించిన లేటెస్ట్ వర్షన్, అలాగే దీనికి సంబంధించిన మంత్లీ సంబంధించిన అమౌంట్, సో దీని గురించి మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించిన ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ChatGPT గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే సో ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. సో ప్రీవియస్గా నేనైతే లింక్ లైక్ వీడియోస్ అయితే 2 వీడియోస్ అయితే చేశాను. సో అబౌట్ బ్రీఫ్ ఐడియా కోసం. సో ఒకసారి అవి కూడా విజిట్ చేయండి. అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.